హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్‌లోకి మంచి స్నాక్ చూపిస్తున్నానండి. ఇలా చేసి పెట్టండి. ఇంకా బయట స్నాక్స్ అస్సలు అడగరు. ఇవి మనకి పిల్లలు బయట కొనుక్కుంటారు గదా! డారిటోస్ గానీ, నాచోస్ గానీ ఆ టైప్‌లో ఉంటాయండి. వాళ్ళకి బాగా నచ్చుతాయి. తప్పకుండా ఒక్కసారి ఈ స్నాక్‌ని మీ పిల్లలకి చేసి పెట్టండి. దీనికోసమైతే మనకు కావాల్సినవి 5 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఇక్కడ నేనైతే అంటే ఇన్నే తీసుకోవాలనేం లేదు. నేను 5 టమాటాలతో క్వాంటిటీ చూపిస్తున్నానండి. ఈ టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఈ 2 పచ్చిమిర్చి తీసుకున్నాం గదా! అవి కొద్దిగా కారానికి తగినట్టుగా అండి. 2 పచ్చిమిర్చి వీటిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ పోయకుండా కొద్దిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని మనం ప్యూరీ చేసుకున్నాం కదా! దానిని స్ట్రైనర్‌లోకి వేసేసుకొని ఇలా పిప్పేమీ లేకుండా కూడా దీనిని వడగట్టుకొని ఇలా ప్యూరీ లాగా తీసుకోవాలండి. ఈ మిగిలిన దాన్ని ఇంకొకసారి మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేసేసుకొని వాటర్ ఏమీ లేకుండానే మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మళ్ళీ ఇలాగ వడగొట్టుకొని ఫైనల్‌గా ఇలా పిప్పిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ప్యూరీ మెత్తగా చేసుకున్నా కూడా మిక్సీ జార్‌లో ఒక్కసారి స్ట్రైనర్‌లో అయితే వడగొట్టుకోవాలండి. లేకపోతే ఇలాంటి గింజలు గానీ చిన్న చిన్నవి ఏదైనా వచ్చినా కూడా మనకి ఈ స్నాక్స్ అనేవి అంత క్రిస్పీగా ఉండవనమాట. కాబట్టి ఇలా ఎంత మెత్తగా మీరు గ్రైండ్ చేసుకున్నా సరే ఒక్కసారి ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే కొద్దిగా వాము పొడి తీసుకున్నానండి. ఇది కూడా ఒక పావు టీ స్పూన్ అంతగా వాము పొడి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నేను ముందుగా అయితే 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. టోటల్‌గా అయితే ఇక్కడ 2 కప్పుల దాకా గోధుమ పిండి సరిపోతుందండి. 5 టమాటాలకి 2 కప్పుల గోధుమ పిండండి. అంటే గోధుమ పిండి ఇంతే క్వాంటిటీ అనేం చెప్పలేదు. నాకు అయితే 2 కప్పుల దాకా గోధుమ పిండి సరిపోయిందండి. మీరు పిండి మొత్తం కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులోనే మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా ఒకటేసారి వేయొద్దు. ఈ టమాటా ప్యూరీకి సరిపడా పిండి ఎంతైతే పడుతుందో అంత చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా! కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి మనకి. అప్పుడే ఈ స్నాక్ అనేది క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మీరు ఈ స్నాక్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు టమాటాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే దానికి తగినట్టుగా గోధుమ పిండిని కూడా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి అంతే. ఇక్కడైతే 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి. ఈలోపు పైన మసాలా పొడి కోసం ఇక్కడ నేను 1 టీ స్పూన్ అంత ఉప్పు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని తీసుకున్నాను. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొక టీ స్పూన్ దాకా చాట్ మసాలా, అలాగే ఫైనల్‌గా ఇక్కడ నేను మనకి ఆరిగానో ఉంటుంది కదండీ! పిజ్జాలో వేసుకుంటాము. అది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ దీనివల్ల బావుంటుంది. పిల్లలకి నచ్చుతుంది. మీ దగ్గర ఇది లేదు అంటే మ్యాగీ మసాలా పొడైనా వేసుకోవచ్చు. లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అంటే ఈ కార్తీక మాసంలో మసాలా తింటాము అనుకుంటే గరం మసాలా కూడా వేసుకోండి. పొడులన్నీ వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే మనకి చపాతీ పిండి కొద్ది కొద్దిగా తీసుకొని పొడిపిండి వేసుకుంటూ పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను ఎంత మందంగా ఉండాలండి చపాతీ అయితే. ఇగో చూసారు కదా! ఇలా ఉండాలి. ఇంతకంటే బాగా మందంగా ఉండకూడదు. అలా అని ఇంతకంటే పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు నైఫ్‌తో సైడ్‌లు 4 వైపులా కూడా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని మనకి స్క్వేర్ షేప్‌లో వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. సైడ్ ఉన్న ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా మనకి ట్రయాంగిల్ షేప్‌లో ఇప్పుడు బయట తింటారు కదా! వాళ్ళు పిల్లలు చిప్స్, నాచోస్, డారిటోస్ అవి ఏ షేప్‌లో అయితే ఉంటాయో ఆ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నైఫ్‌తో ఇలా ఘాట్లులాగా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్‌తో పెట్టుకోవచ్చు. నా దగ్గర ఫోర్క్ లేదండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పొంగకుండా ఉంటాయన్నమాట. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. కాబట్టి ఫోర్క్ ఉంటే ఫోర్క్‌తో ఒక్కసారి ఘాట్లు పెట్టేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్‌లో నేను చూపించినట్టుగా కట్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్ అనేం లేదండి. మీరు మీకు ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చండి. స్క్వేర్ షేప్‌లో ఎలా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మీ దగ్గర మీరు కలుపుకున్న పిండి మొత్తం కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్క చపాతీ ఒత్తుకుంటూ ఇలా షేప్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ప్లేట్‌లో అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసేసుకోవచ్చండి. కొద్దిగా పొడి పిండి జల్లుకొని ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటే అవి ఆయిల్‌లో వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. చూసారు కదా! కొద్దిగా పొడి పిండి పైన జల్లుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఒత్తుకున్నవన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా మధ్య మధ్యలో కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నా సరే ఏం కాదు. మనకి ఆయిల్‌లో వేసినప్పుడు ఒకటేసారి
ఆయిల్‌లో వాటికి అవే విడిపోతాయి. మీరు కలుపుకున్న పిండి కొద్దిగా లూజ్‌గా ఉంది, అతుక్కుంటున్నాయి అంటే గనక మీరు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ సెపరేట్‌గా పెట్టుకోండి. తర్వాత ఇక్కడైతే ఆయిల్‌ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. మంట మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. మీడియంలో ఉండకూడదు, అలా అని హైలో కూడా ఉండకూడదు. కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లోనే ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలి. మీరు మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా కూడా ఇవేంటంటే పల్చగా ఉంటాయి కదా స్నాక్స్. మనం ఆయిల్‌లో వేయగానే వెంటనే కలరు వచ్చేస్తాయి. అలాగే క్రిస్పీగా కూడా ఉండవు, మెత్తగా ఉంటాయండి. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక చిన్న ముక్క వేసి చూడండి. వేయగానే పైకి తేలితే గనక మనకి ఆయిల్ బాగా కాగినట్టు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసేసుకొని మంటని ఇలాగే లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవటం వల్ల మనకు అన్నీ కూడా ఈవెన్‌గా ఒకటే కలర్‌లో వేగుతాయి. ఎక్కడ మాడటం అనేది జరగదు. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా! లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఇలా అన్నీ కూడా ఒకటే కలర్‌లో ఉంటాయి. ఇప్పుడు పైనుంచి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా! ఈ మసాలా పొడిని కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మీరు సౌండ్ వినండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. చూసారు కదా! ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవ్వండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇవి టమాటాతో చేశాం కాబట్టి మనకి ఆ టమాటా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి. చాలా బావుంటాయి. క్రిస్పీగా ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయి. తప్పకుండా ఈ స్నాక్‌ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.